హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మొన్న మేము ఒక ముస్లిం పెళ్ళికైతే వెళ్ళామండి. పెళ్ళి అయితే అసలు చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా అక్కడ పెట్టిన ఫుడ్ అంటారా, అబ్బబ్బబ్బబ్బా! అసలు ఎంత బాగుందో తెలుసా అండి. అసలు ఎన్ని వెరైటీస్ అయితే పెట్టారో నిజంగా అండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాంటి పెళ్ళి చూడడం. పెళ్ళొచ్చేసి 12:00 అండి. కానీ ఫుడొచ్చేసి మాత్రము 8:30, 9 వరకైతే స్టార్ట్ అయిపోయిందండి నైట్. మేమైతే పెళ్ళికి కొంచెం ఎర్లీగానే వెళ్ళామండి. మేము వెళ్ళే వరకు ఫుడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా డాన్సులు అవైతే ఏస్తున్నారు. ఇంకా మా పాప కూడా వెళ్ళి డాన్స్ అయితే ఏసిందండి. ఫుడ్ అది స్టార్ట్ అవ్వకముందే వెల్కమ్ స్టార్టర్స్ అంటారో వీటిని ఏమంటారో నాకైతే తెలీదు కానీ ఈ స్టార్టర్స్ అయితే బయటైతే పెట్టారండి. ఫంక్షన్ హాల్ లోపల ఎంట్రన్స్‌లో అయితే ఇవి పెట్టారు. ఇక్కడ వచ్చేసి కాటన్ క్యాండీ, హాట్ చాక్లెట్, ఇంకా పానీపూరి, పాప్‌కార్న్ అయితే పెట్టారు. నాకు ఈ పానీపూరి తినాలి అని చాలా అనిపించింది కానీ నేనైతే తినలేదండి. ఎందుకంటే అక్కడ అతను హ్యాండ్స్‌కి గ్లౌజెస్ అయితే వేసుకోలేదు. అందుకని నాకు నచ్చలేదు. నేనైతే తినలేదు. మా పిల్లలు హాట్ చాక్లెట్, ఇంకా కాటన్ క్యాండీ, ఇంకా పాప్‌కార్న్ అయితే తిన్నారండి. ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అబ్బా! అసలు ఎన్ని వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయండి. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా ప్లేట్ అయితే ఫుల్‌గా నింపేసుకున్నానండి ఫుడ్ తోటి. ఫుడ్ అయితే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ హలీంతో అయితే ఫుడ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ చూడండి ఫుల్ మేక ఫ్రై అండి. ఇది ఫ్యామిలీ టేబుల్ కోసం అయితే అరేంజ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది కదండీ. డిన్నర్ కంప్లీట్ చేసుకొని అయితే పెళ్లి కూతురు కోసం అయితే వెయిట్ చేసాము చాలాసేపు. తను ఇంకా రావడం లేదు. ఇంకా 11:30 అవుతుంది. పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంది కదా అని ఇంకా బయటకు వచ్చాము. బయటికి రాగానే అప్పుడే పెళ్లి కూతురు అయితే వస్తుందండి. పెళ్లి కూతురు ఎంట్రీ ఉంది చూడండి. అబ్బా! మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా అంటే చాలా బాగుంది. అద్దుర్స్ అండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పెళ్లి కూతురు ఎంట్రీ ఉంటుందని. పెళ్లి కూతురు బ్రదర్స్ అయితే ఆ ర్యాంప్ ఎక్కించడం, దించడం చాలా అంటే చాలా కేరింగ్‌గా చూసుకున్నారండి తననైతే. ఇంత కేరింగ్‌గా చూసుకునే బ్రదర్స్ ఉంటే ఏ ఆడపిల్లకైనా ఇంకేం కావాలి చెప్పండి. ఆ పెళ్లి కూతురు మీద ఆ బ్రదర్స్ చూపించే కేరింగ్ గానివ్వండి, ప్రేమ గానివ్వండి చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా ఫిదా అయిపోయా అండి. ఎవరి పెళ్ళికైతే వచ్చామో ఆ పెళ్లి కూతుర్ని చూడకుండానే ఇంటికెళ్ళిపోతామేమో అనుకున్నాము. కానీ చూసిన తర్వాతే ఇంటికైతే వెళ్ళామండి. వీళ్ళ పెళ్ళిలో పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని పక్కపక్కన ఉంచి పెళ్లి చేయరు కదండీ. పెళ్లి కూతురికి సపరేట్, పెళ్లి కొడుకుకి సపరేట్‌గా ఉంటుంది కదా. పెళ్లి కొడుకైతే ఇలా బయటైతే అరేంజ్ చేశారండి. ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇంత మంచి డెకరేషన్ చూసిన తర్వాత ఫొటోస్ దిగకుండా అయితే ఉంటామా? ఉండలేం కదా. మా పిల్లల్ని తీసాము. ఇంకా మేము కూడా దిగాము. ఈ వీడియో మీకు గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.